వెల్కమ్ స్టూడెంట్స్. తెలంగాణ ఎంసెట్ 2025 డే 1 బైపీసీ స్టూడెంట్స్ సంబంధించిన ఎగ్జామ్ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈరోజు పేపర్ చాలా అన్ఎక్స్పెక్టెడ్ పేపర్గానే వచ్చింది. నెక్స్ట్ ఎంపీసీ స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్ ఉంది. సో ఈరోజు పేపర్ రివ్యూ చూస్తే మీకు క్లారిటీగా మీరు ఇప్పటివరకు ఎంత ప్రిపేర్ అయ్యారు, ఇప్పుడు ఇంకా ఏం ప్రిపేర్ అవ్వాలనేది అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఫస్ట్ పేపర్ ఎలా ఉంది, బైపీసీ స్టూడెంట్స్ ఎలా రాశారని చెప్తాను. తర్వాత మెయిన్గా నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్న స్టూడెంట్స్ కంపల్సరీగా ఫోకస్ చేయాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటి, పేపర్ 2024కి 2025కి ఎంత డిఫరెన్స్ వచ్చింది అనేది మీకు అర్థం అవ్వాలి. సో వీడియో ఎండ్ వరకు కంపల్సరీగా చూడండి. బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి బాట్నీ మోడరేటు ఈజీగా ఉంది, కానీ జువాలజీ విషయానికి వచ్చేసరికి క్వశ్చన్స్ లెంతీగా, ముఖ్యంగా మీకు స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ అండ్ ఇక్కడ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అనేవి చాలా కన్ఫ్యూజ్ చేసే స్టూడెంట్స్ అందరికీ పేపర్లో ఆల్మోస్ట్ ఫుల్ మార్క్స్ అయితే రాయడానికి పాసిబుల్ అయితే కాలేదు. ఫిజిక్స్ మెయిన్గా నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్న ఎంపీసీ స్టూడెంట్స్ కూడా ఫిజిక్స్లో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా చాలా డీటెయిల్డ్గా క్వశ్చన్ అర్థం చేసుకొని అందులో ఇచ్చిన వాల్యూస్ ఫార్ములాస్ ఐడెంటిఫై చేయగలిగిన వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేసేలాగా క్వశ్చన్స్ ఉన్నాయి. మనకు 2024 వరకు చూసుకుంటే ఫిజిక్స్ విషయంలో డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేసి వాల్యూస్ పుటప్ చేస్తే ఆన్సర్ వచ్చే క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు అలా లేకుండా చాలా థింక్ చేయాల్సి వచ్చింది స్టూడెంట్స్కి క్వశ్చన్స్ ఏంటి అనేది కూడా. అండ్ కెమిస్ట్రీ విషయానికి వచ్చేసరికి కెమిస్ట్రీలో ప్రతి చాప్టర్ నుంచి మెయిన్గా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్సే. ఎవరైతే తరోగా బుక్ ఫాలో అవుతూ అందులో ఉన్న షార్ట్ నోట్ ఫాలో అవుతూ కంప్లీట్గా A to Z చాప్టర్ పైన గ్రిప్ తెచ్చుకున్నారో వాళ్ళు మాత్రం ఆన్సర్ చేసేలాగా క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్స్ విషయంలో చాలా టైం పడుతుంది ప్రతి ఒక్క స్టూడెంట్కి, అది ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా. సో నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్న స్టూడెంట్స్ ఫిజిక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కంపల్సరీగా మీకు స్కోరింగ్ సబ్జెక్టు ఫిజిక్స్ అవుతుంది. ఫిజిక్స్ కెమిస్ట్రీని ఇలా ఇచ్చారంటే మ్యాథ్స్ విషయంలో కూడా ఇంకా టఫెస్ట్ పేపర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి. లాస్ట్ ఇయర్ కంటే పేపర్ డిఫరెంట్గానే ఉంటుంది, మీకు బిగినింగ్లోనే చెప్పాను. సో అలాగే పేపర్ కూడా చేంజెస్ అయితే వచ్చాయి క్వశ్చన్స్ విషయంలో. లాస్ట్ ఇయర్ వచ్చిన పేపర్ అయితే ఈ ఇయర్ అయితే లేదు. ఫస్ట్ డేనే ఎలా ఉందంటే ఇంకా నెక్స్ట్ రాబోయే క్వశ్చన్స్ ఎలా ఉంటాయనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఫిజిక్స్లో కంపల్సరీగా నేర్చుకోండి, ఇన్డెప్త్గా ఫాలో అవ్వండి. ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి, కానీ ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయడానికి స్టూడెంట్స్కి అవి 40 క్వశ్చన్స్లో ఎక్కడో ఉన్నాయి. వాటిని ఐడెంటిఫై చేయగలిగిన వాళ్ళు ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేసి మార్క్స్ తెచ్చుకున్నారు. అలాగే బిగినింగ్లోనే ఒకే క్వశ్చన్ పట్టేసుకొని ఆ క్వశ్చన్ సాల్వ్ చేసేంత వరకు వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేయడం వల్ల చాలామంది స్టూడెంట్స్ ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయలేకపోయారు. ఫస్ట్ మీ టాస్క్ ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, హార్డ్ క్వశ్చన్స్ లీవ్ చేయాలి, ఇన్డెప్త్గా అర్థం చేసుకోగలగాలి. అప్పుడే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇది డే 1 పేపర్ రివ్యూ. సో ఈరోజు చాలామంది స్టూడెంట్స్కి మార్క్స్ చాలా తక్కువగానే రాబోతున్నాయి. నో ప్రాబ్లం, మనకు నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంది కాబట్టి మీకు తక్కువ మార్క్స్ మీ షిఫ్ట్లో వచ్చినా మిగిలిన వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చినా మీకు ఈక్వల్గా అయితే వస్తాయి. థ్యాంక్ యూ.